హాయ్ ఎవ్రీవన్. సో మనకి ఈరోజు నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీ అడ్రస్ గురించి చెప్పుకుంటున్నాం లాస్ట్ క్లాస్లో మనం. సో దీంట్లో మనకి రిమైనింగ్ పార్ట్ని ఈరోజు ఫినిష్ చేద్దాం. సో దీంట్లో మనకి ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఇన్ ఐపీ4. అంటే మనకి లాస్ట్ సెషన్లో నెంబర్ ఆఫ్ హోస్ట్స్ ఇన్ ఐపీ4 అని చెప్పేసి ఒక సిరీస్లో మనకి ఎన్ని ఐపీస్ ఉంటాయని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ లో మనకి ఒక సిరీస్ లో మనకి నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఒక సిరీస్ లో ఎన్ని హోస్ట్లు ఉంటాయి అంటే ఎన్ని ఐపీస్ ఉంటాయి అనేది మనం ప్రీవియస్ గా చెక్ చేసుకున్నాం. ప్రాక్టికల్ గా చూసాం మనం. అలాగే మనకి ఒక ఐపీ అడ్రస్ లో నెట్వర్క్ హోస్ట్ అనేది ఉంటుంది కదా. సో ఆ నెట్వర్క్ హోస్ట్ లో అసలు మనకి ఒక సిరీస్ లో మనకి అంటే క్లాస్ ఏ తీసుకుంటే క్లాస్ ఏలో మనకి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయి, క్లాస్ బిలో నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయి, అలాగే క్లాస్ సిలో నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ మనకి ఎన్ని ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఫార్ములా ఉందండి. క్లాస్ ఏకి అయితే ఇక్కడ చూడొచ్చు 2 power n - p - 2. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ అండి. p అంటే నెట్వర్క్ ఐడి అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్లాస్ ఏ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో క్లాస్ ఏలో మనకి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని ఉన్నాయండి? 8. అవునా? 8 బిట్స్ అన్నమాట. అంటే మొత్తం మనకి ఐపీ4 లో ఐపీ అంటే సంబంధించిన బిట్స్ 32 అంటే దాంట్లో ఇక్కడ మనకి నెట్వర్క్ పోర్షన్ ఏంటంటే ఎన్, హోస్ట్ పోర్షన్ హెచ్. ఇక్కడ ఈ నెట్వర్క్ పోర్షన్ లో మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి? 8 బిట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి 2 power n అన్నప్పుడు ఈ n ప్లేస్ లో నెంబర్ ఆఫ్ బిట్స్ మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ p అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ అనేది ఒకటా లేకపోతే 4 అన్నట్లయితే ఇక్కడ నెట్వర్క్ అనేది ఒకటి, హోస్ట్ అనేవి 3. కాబట్టి ఇక్కడ n అంటేనేమో నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్, p అంటేనేమో సో క్లాస్ ఏలో నెట్వర్క్ ఒకటి ఉంటుందా లేకపోతే 3 ఉంటాయి అన్నప్పుడు ఒకటి ఉంటుంది నెట్వర్క్. కాబట్టి ఒక ప్లేస్ లో నెట్వర్క్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇక్కడ n - p అన్నప్పుడు 8 - 1 అని మనం ఇవ్వడం జరుగుతుంది. సో 2 power 8 - 1 అంటే 2 power 7. సో 2 power 7 ని మనం 2 into 2 చేసినట్లయితే -2 చేసినట్లయితే వచ్చిన వాల్యూని 126. అంటే క్లాస్ ఏలో మనకి 126 నెట్వర్క్స్ ఉంటాయండి. అలాగే క్లాస్ బి తీసుకున్నట్లయితే 2 power n - p. ఇక్కడ ఈ ఫార్ములాలో మళ్ళీ సేమ్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ క్లాస్ బిలో 8 ఉంటాయి, నెట్వర్క్స్ అనేవి 2 ఉంటాయి. కాబట్టి 2 power 16 - 2 మనకు వచ్చిన వాల్యూ ఎంతంటే 16,384 నెట్వర్క్స్ మనకి క్లాస్ బిలో ఉంటాయి. సో అలాగే క్లాస్ సి 2 power n - p. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ మీరు చూడొచ్చు 2,97,152 నెట్వర్క్స్ మనకు ఉంటాయి. అంటే మనకి క్లాస్ ఏలో నెట్వర్క్స్ అనేవి తక్కువ ఉంటాయి. మనకి క్లాస్ బిలో కంపేర్ చేసుకుంటే క్లాస్ ఏ కన్నా కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ కావాలంటే క్లాస్ సిని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కంపల్సరీ ఐపీ అడ్రస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. సో ఆ క్వశ్చన్స్ లో మనకి క్లాస్ ఏలో నెట్వర్క్ బిట్స్ ఏంటి, క్లాస్ ఏలో హోస్ట్ బిట్స్ ఏంటి, నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉంటాయి, హోస్ట్ బిట్స్ ఎన్ని ఉంటాయి, ఒక క్లాస్ ఏ నెట్వర్క్ లో నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము, అలాగే నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ ని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము, నెంబర్ ఆఫ్ హోస్ట్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అన్నప్పుడు మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనకి ఒక ఐపీ అడ్రస్ లో నెంబర్ ఆఫ్ హోస్ట్ అనేవి ఉంటాయి, అలాగే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి కూడా ఉంటాయి. సో క్లాస్ ఏలో మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ 126 ఉంటాయి, అలాగే నెంబర్ ఆఫ్ హోస్ట్ అనేవి 1,67,77,214 ఉంటాయి. నేను మీకు క్లాస్ చెప్పాను, మీకు నెంబర్ ఆఫ్ హోస్ట్ ఎన్ని ఉంటాయి అంటే ఒక క్లాస్ ఏలో నెంబర్ ఆఫ్ ఐపీస్ మనం ఎన్ని జనరేట్ చేసుకుంటామో అవే నెంబర్ ఆఫ్ హోస్ట్లు అన్నమాట. కాబట్టి ఇలా మనకి నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్, నెంబర్ ఆఫ్ హోస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. నెక్స్ట్ స్లాష్ నోటిఫికేషన్. ఇక్కడ మనకి స్లాష్ నోటిఫికేషన్ అంటే సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడగచ్చు మనకి 10.0.0.0/18 అంట 8 అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ /8 అనేది మనం తీసుకున్న 10 సిరీస్ ఐపీలో ఈ /8 అనేది దేని ఇండికేట్ చేస్తుందంటే ఆ 10 సిరీస్ నెట్వర్క్ లో మనకి ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయో ఇండికేట్ చేస్తుంది. యాక్చువల్‌గా క్లాస్ ఏ అనేది
మీరు చూసినట్లయితే 0-127 దాని రేంజ్. ఇక్కడ మీరు 10 అనేది ఏ క్లాస్‌లో ఉన్నట్లు ఐపీ అడ్రెస్ క్లాస్ ఏలో. సో, ఈ క్లాస్ ఏ నెట్వర్క్‌లో నంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఏందంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నాం క్లాస్ ఏలో నంబర్ ఆఫ్ నెట్వర్క్ బిట్స్ 8 ఉంటాయని. సో, ఈ /8 అనేది ఆ నెట్వర్క్ బిట్స్‌ని రిప్రజెంట్ చేస్తుందనమాట. అంటే టోటల్ ఒక ఐపీ అడ్రెస్‌లో ఐపీ4లో 32 బిట్స్ ఉంటే, ఆ 32 బిట్స్‌లో ఈ /8 అనేది మనకు నెట్వర్క్ బిట్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే రిమైనింగ్ 24 ఏమవుతాయండి? హోస్ట్ బిట్స్ అవుతాయి. అలాగే క్లాస్ సి తీసుకోండి. 172.16.0.0/16 అంటే ఇక్కడ /16 దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నెట్వర్క్ బిట్స్‌ని. ఎప్పుడైనా సరే ఈ స్లాష్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా మీకు నెట్వర్క్ బిట్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 32 బిట్స్‌లో 16 నెట్వర్క్ బిట్స్ ఉంటే రిమైనింగ్ 16 ఏమవుతాయండి? హోస్ట్ బిట్సే. కాబట్టి క్లాస్ సి తీసుకోండి ఇక్కడ /24 అంటే ఈ 24 అనేది నెట్వర్క్‌ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. హ్మ్. కాబట్టి మనకి క్లాస్ సిలో నెట్వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. హోస్ట్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనే ఈ 3 క్లాసెస్‌లో గూడా ఈ స్లాష్ నోటిఫికేషన్ అనేది మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నెట్వర్క్ బిట్స్‌ని మనకు రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి సబ్‌నెట్ మాస్క్ కాలిక్యులేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐపీ అడ్రెస్ తీసుకున్నప్పుడు దాని కింద సబ్‌నెట్ మాస్క్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ క్లాస్‌లో చూపించాను మీకు. ఐపీ అడ్రెస్ మీరు కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే ఐపీ అడ్రెస్‌తో పాటు సబ్‌నెట్ మాస్క్ కూడా మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, ఆ సబ్‌నెట్ మాస్క్ మనకి అది ఫైండ్ ఔట్ అవుతుందంటే ఇక్కడ చూడొచ్చండి. క్లాస్ ఏ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ఒక ఐపీ అడ్రెస్ 10.0.0.0 సీరీస్‌లో అక్కడ /8 అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నెట్వర్క్ బిట్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మీకు కింద చూడొచ్చు సబ్నెట్ మాస్క్ ఈజ్ అని చెప్పేసి 11111111 8 వన్స్ తీసుకొని రిమైనింగ్ 24ని మనం జీరోస్ కింద తీసుకొని మొత్తం ఆ 32 బిట్స్‌ని మనం 4 భాగాల కింద డివైడ్ చేసినప్పుడు ఈ 8 వన్స్ అనే బైనరీ వాల్యూని మీరు డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తే మీకొచ్చే డెసిమల్ వాల్యూ 255 అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వన్స్, జీరోస్ అనేవి బైనరీ వాల్యూస్ అండి. సో, వీటిల్ని మనం కన్వర్ట్ చేసే డెసిమల్‌లోకి ఈ 8 వన్స్‌ని మనం డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తే దాని వాల్యూ 255. ఇక రిమైనింగ్ 8 జీరోస్ ఎప్పుడు గూడా మీకు ఇక్కడ జీరోస్ ఎన్నున్నా జీరోనే కాబట్టి రిమైనింగ్ 8 జీరోస్ జీరో కింద మీకు చూపిస్తుందన్నమాట ఇక్కడ. కాబట్టి మనకి క్లాస్ ఏలో మీరు ఇక్కడ సబ్‌నెట్ మాస్క్ అనేది ఈ విధంగా కాలిక్యులేట్ చేయొచ్చన్నమాట. స్లాష్ నోటిఫికేషన్ బట్టి మనం సబ్‌నెట్ మాస్క్‌ని కాలిక్యులేట్ చేయొచ్చు. ఈ కింద చూడండి క్లాస్ సి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, క్లాస్ సి కాదండి ఇది. క్లాస్ బి అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్టేక్ వచ్చింది. క్లాస్ బి అది. ఇక్కడ 172.16.0.0/16 సో, ఇక్కడ 16 మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే నెట్వర్క్ బిట్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 16 వన్స్ తీసుకొని రిమైనింగ్ 16 ఏం చేస్తున్నాం మనం జీరోస్ తీసుకున్నాం. సో, దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తే ఈ 32 బిట్స్‌ని మనకి 8 బిట్స్ చొప్పున డివైడ్ చేసుకుంటే మనకి ఫస్ట్ 8 వన్స్ చెప్పాను కదా! ఫస్ట్ ఈ 8 వన్స్ బైనరీ వస్తే దాని యొక్క డెసిమల్ వాల్యూ 255. అలాగే సెకండ్ వన్ కూడా 8 వన్స్ వచ్చాయి. దాని వాల్యూ కూడా 255. సో, రిమైనింగ్ 8 జీరోస్ వచ్చాయి. అది కూడా 0 అవుతుంది. తర్వాత వచ్చే రిమైనింగ్ 8 జీరోస్ కూడా జీరోనే. సో, 0 ఎప్పుడు జీరోనే కాబట్టి ఇక్కడ మీకు ఈ కనిపిస్తున్న 172.16.0.0/16 యొక్క సబ్‌నెట్ మాస్క్ ఎంత అంటే 255,255,00. ఇది ఎలా వచ్చిందంటే ఆ రిమైనింగ్ ఏవైతే మనకి నెట్వర్క్ బిట్స్, హోస్ట్ బిట్స్ ఉన్నాయో, సో, వాటిని ఈ విధంగా మనం కింద డ్రా చేసినట్లయితే వాటిని బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈ సబ్జెక్ట్ మాస్క్ అనేది వస్తుందండి. కాబట్టి సబ్జెక్ట్ మాస్క్ అనేది కాలిక్యులేట్ చేయడానికి మనకి డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ ఒకటి, అలాగే బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ ఒకటి బాగా ప్రాక్టికల్‌గా వస్తే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ ఇది బీటెక్‌లో ఈసీ బ్రాంచ్ వాళ్ళకి, ఐటీ బ్రాంచ్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. సో, వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకే. సో, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ మాస్క్‌ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలో మీకు చూపించాను ఇక్కడ నేను. నెక్స్ట్ మనకి సబ్నెట్టింగ్ అండి. ఈ సబ్నెట్టింగ్ గురించి చెప్పుకునే ముందు ఐపీ అడ్రెస్ గురించి మీకు స్టార్టింగ్ చెప్పాను నేను. సో, దీన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారంటే ఐఏఎన్ఏ. ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్స్ అథారిటీ అని ఒక సంస్థ ఉంది. సో, వీళ్ళు ఐపీ అడ్రెస్‌ని క్లాసెస్ కింద డివైడ్ చేశారు. ఈ క్లాస్‌ఫుల్‌లో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో, వీటిల్ని క్లాస్‌ఫుల్ ఐపీస్ అంటాం.
సో సెకండ్ వచ్చి క్లాస్‌లెస్ ఐపీస్. అంటే క్లాస్‌లెస్ ఐపీఎస్ అంటే దీన్ని ఇంకో నేమ్‌తో కూడా పిలవచ్చు. సీఐడీఆర్ క్లాస్‌లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటాము. అంటే మనకి నంబర్ ఆఫ్ ఐపీస్ కావాలి. అంటే ఐపీస్ అనేవి మనకి ఐపీ4 బిలియన్సే ఉన్నాయి ఐపీ4లో. సో ఈ మరి 2000 సారీ 1982, 1983 మధ్యలో వచ్చిన ఈ ఐపీస్ అనేవి అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు వాడుతున్నామంటే మన దగ్గర ఉన్న ఐపీఎస్ ఎన్నప్పుడు మొత్తం 4 బిలియన్సే. అంటే 4 బిలియన్స్ ఐపీఎస్సే ప్రపంచంలో అందరూ యూజ్ చేస్తున్నారంటే లేదండి. అంతకన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మరి ఎలా యూజ్ చేస్తున్నారంటే, ఈ క్లాస్‌ఫుల్ ఐపీలనేవి మనం డైరెక్ట్‌గా యూజ్ చేయడం వల్ల ఇవి ఎప్పుడో అయిపోయి ఉండుంటాయి. సో, అందుకని ఈ క్లాస్‌ఫుల్ ఐపీస్‌ని డైరెక్ట్‌గా వాడితే ఈ ఐపీస్ అన్నీ గూడా మనకి ఆల్‌మోస్ట్ ఆల్ 90, 82, 83, 84 మధ్యలోనే అయిపోయి ఉంటాయి. కానీ ఇప్పటికి మనం ఐపీ అడ్రెస్‌లో ఐపీ4 వాడుతున్నామంటే కారణం ఏంటంటే, క్లాస్‌లెస్ మెథడ్స్‌ని వీళ్ళు డెవలప్ చేశారు. అంటే వీళ్ళు కొన్ని ఐపీస్‌ని తీసుకొని, వాటిని కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేసుకొని, ఒక ఐపీ సీరీస్ నుంచి నంబర్ ఆఫ్ ఐపీస్‌ని జనరేట్ చేయడం జరిగింది. ఆ విధంగా జనరేట్ చేయడానికి వీళ్ళు క్లాస్‌లెస్ మెథడ్స్ అని చెప్పేసి ఎఫ్ఎల్ఎస్ఎం ఫిక్స్డ్ లెంగ్త్ సబ్జెక్ట్ మాస్క్ మెథడ్ అని, వీఎల్ఎస్ఎం వేరియబుల్ లెంగ్త్ సబ్జెక్ట్ మాస్క్ మెథడ్ అని చెప్పేసి 2 మెథడ్స్‌ని వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో, రియల్ టైమ్‌లో పెద్ద పెద్ద కంపెనీస్‌లో నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఒక 10, 15, 100 అయితే ఉండవు. థౌసండ్స్ కంప్యూటర్స్ అబోవ్ ఉంటాయి. సో, అలాంటి చోట అన్ని కంప్యూటర్స్‌ని కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు మరి ఎలాంటి సిరీస్‌ని వాడతారంటే, మాక్సిమం క్లాస్‌లెస్ సిరీస్‌ని వాడతారండి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిస్కో ప్లాట్‌ఫార్మ్‌లో ఎవరైతే సీసీఎన్ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో, లేకపోతే సీసీఎన్‌పీ కోర్స్ నేర్చుకుంటున్నారో, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఒక నెట్వర్క్ డిజైన్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్‌లెస్ మెథడ్స్ అనేవి ప్రాపర్‌గా వచ్చుండాలి. ఎందుకంటే మనం రేపు ఫ్యూచర్‌లో కంపెనీకెళ్ళామంటే, అక్కడ ఏదన్నా న్యూగా వాళ్ళు ఫార్మ్ స్టార్ట్ చేశారంటే, అక్కడ మనం ఈ క్లాస్‌ఫుల్ ఐపీని యూజ్ చేసుకొని, అక్కడ నెట్వర్క్ సెటప్ చేయాలంటే కొంత డిఫికల్ట్‌గా ఉంటుంది. అలాంటప్పుడు మనకు క్లాస్‌లెస్ మెథడ్స్ ప్రాపర్‌గా వచ్చాయనుకోండి, సో, మనం ఈ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని నంబర్ ఆఫ్ ఐపీస్ జనరేట్ చేసుకొని, మనం ఒకే సిరీస్‌లో నంబర్ ఆఫ్ కంప్యూటర్స్‌ని ఆ నెట్వర్క్‌లో యూజ్ చేసి, మనం నెట్వర్క్‌లో వర్క్ చేసే విధంగా చేయొచ్చనమాట. సో, ఈ క్లాస్‌లెస్ మెథడ్స్ అనేవి మనకి సెపరేట్ టాపిక్ కింద చెప్పడం జరుగుతుందండి నెక్స్ట్ క్లాస్‌లో. సో, నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.